ఎప్పుడు ఎక్కడి నుంచి ఏది వస్తుందో తెలియదు. దానికి తట్టుకోగలగానికి మనకి శక్తి కావాలి. దేనికోసం ధ్యానం? శక్తి కోసం. డబ్బులు కావాలి. దేనికోసం డబ్బులు? ఏదో కొనుక్కోవాలి. అవునా? ఏదైనా కొనాలంటే డబ్బులు కావాలి. డబ్బులు లేకుండా షాప్ పోతావా? సార్ నా దగ్గర మంచి షర్ట్ ఉంది సార్, నాకు వంకాయలు ఇవ్వండి ఇస్తారా? ముందు డబ్బులు కట్టండి. అవునా? అయితే నాకు వంకాయలు వద్దండి, బీరకాయలు ఇవ్వండి అంటే అయినా పర్వాలేదు డబ్బులు కట్టండి అనా కదా. అది వదిలేదు సార్ నాకు కారు కావాలి, అయినా డబ్బులు కట్టండి. ముందు డబ్బులు ఉన్నాయా? నీకు దేనికైనా రెడీ. భౌతికంగా మనకు వస్తువులు కావాలంటే డబ్బులు కావాలి. దేనికైనా సరే డబ్బు మూలం. అవునా? డబ్బు వస్తువులకి అన్నిటికీ కాదు. మరి డబ్బుతో కొనగలిగేవి ఎన్ని ఉన్నాయి? వస్తువులు అన్నీ ఉండొచ్చు. చాలా విషయాన్ని ఇప్పుడు మనం డబ్బులతో కొనలేని పరిస్థితి. అవునా కదా. సార్ ఈరోజు నన్ను డబ్బుతో కొన్నారు మీరు, సార్ మీకు ఇంత ఇస్తాను కాబట్టి ఈరోజు మా క్లాస్ చెప్పండి అని చెప్పారా? మీరు ₹1,00,00,000 ఇచ్చినా నేను రాను. 1,00,00,000 కాదు 2,00,00,000 ఇస్తా అన్న రాను. కుదరదు. ఒకసారి ఇలాగే పూణేలో ఇలాగే క్లాస్ జరుగుతుంది, పచ్చసారి క్లాస్. ఒక 15 ఏళ్ల కిందట ఆడ నేను ఇలాగే ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు నేను అంతా మొత్తం ఆర్గనైజ్ చేస్తుంటే ఒక అతను వచ్చి చూశాడు. చూసి సార్ వెళ్ళిపోయాక పిలిచాడు. ఒక పెద్ద ఆయన ఊర్లో బాగా సౌండ్ పార్టీ. నేను అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నా. పిలిచి, ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, పిలిచాడు. పిలిచి, బాబు నువ్వు ఆడ చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేశావు, మీ గురుగారి ప్రోగ్రాం చాలా 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 చక్కగా చేశావు. మీ ఊరు కాని ఊర్లో రాష్ట్రం కారాన్ని కాసిన ఎన్నో మందిని ఏ టెక్నాలజీ లేని కాలంలో అందరినీ పిలిచి చాలా అద్భుతంగా చేశావు. అలాగే నాకు కూడా ఒక ధ్యాన కేంద్రం ఉంది, నేను కూడా ధ్యానం చెప్తుంటాను. నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, ఆఫర్ని బేస్ చేసుకొని నువ్వు డిసైడ్ చేసుకోండి. ఏంటి ఆఫర్ అంటే, ఇదో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అంతా నీకు నేను రాసిస్తాను ఈరోజే, నువ్వు మీ పత్తిసారిని వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చి నా దగ్గర పని చేయాలంటే కుదరదు అని చెప్పి. కుదరదు, కుదరదు భయ్యను. ధ్యానాన్ని, పత్రిసారిని, జ్ఞానాన్ని డబ్బులతో కొనలేము, కుదరదు. అన్నా కదా. పత్తిసారి సాంగత్యాన్ని సాఫ్ట్వేర్ కంపెనీ కొనగలుగుతా? కుదరదు అని చెప్పి. నువ్వేంది చిన్న సాఫ్ట్వేర్ డొక్కులో జాబ్ చేస్తున్నావు, నాకు కంపెనీనే ఉంది, నా మాట ఏనావంటే కుదరదు అని చెప్పి. కుదరదు. డబ్బులతో ఇది కొనేది కాదు. అందుకే సారు మా దగ్గర 18 ఆశసూత్రాల్లో ఒకటి పెట్టాడు, నో మనీ ఎక్స్చేంజ్. డబ్బులతో వచ్చేది కాదు, డబ్బులతో పోయేది కాదు ధ్యానము, జ్ఞానము. నువ్వు డబ్బులతో నన్ను కొనాలనుకుంటున్నావు అంటే నీకు అసలు ధ్యానమే తెలియదు, జ్ఞానమే తెలియదు. డబ్బులతో ఇక్కడ కొనడం కుదరదు. డబ్బులతో మెడిసిన్స్ కొనవచ్చు, అవునా? ఆరోగ్యాన్ని కొనగలుగుతామా? గ్యారంటీ లేదు. అలా అనుకుంటే కరోనా టైంలో ఎక్కువ మంది పోయింది డబ్బులు ఉన్న వాళ్ళే, పేదవాళ్ళు బతికే ఉంటారు. డబ్బులున్న వాళ్ళే ఎక్కువ మంది పోయారు. అన్నీ ఉండి కూడా పాపం కోట్లు 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 పెట్టడానికి రెడీగా ఉన్నవారు కూడా పోయారు. డబ్బులతో ఆరోగ్యాన్ని కొనలేము, డబ్బులతో ఫ్రెండ్షిప్ని కొనలేము. ఇక్కడ ఎంతమందికి ఎంత డబ్బులు ఇస్తే వచ్చారండి? ఒక్కొక్క మనిషికి ఎంత ఇచ్చారు రావడానికి? ఇవ్వలేదా? ఏం సార్ ఒక్కొక్కరికి మీరు ₹1000 ఇచ్చి రమ్మన్నారేమో మన రాజకీయ నాయకులు మీటింగ్లు పిలిచినట్టు అనుకున్నారు. ఇక్కడ ఎవరిని డబ్బులతో కొనలేదు, అవునా కదా. మీరు ఇష్టపూర్వకంగా వచ్చారు. మీరంతా కొంటే వచ్చిన వారు కాదు, ఇష్టంతో వచ్చిన వారు, ఆనందంతో వచ్చిన వారు. ఇక్కడ ఎవరు కొనలేదు. మనం వేరే రాజకీయ నాయకుల మీటింగ్లో కొంటే వస్తారు, మన దగ్గర ఇష్టం ఉంటే వస్తారు, ఆనందంతో వస్తారు, సంపూర్తి ఇష్టంతో. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చింది, ఎవరో తెలియదు, రాబోయేది ఎవరో తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, అయినా వచ్చారు, అవునా కదా. మీరెవరో నాకు తెలియదు, అయినా వచ్చాను. ఇక్కడ ఎవరికి ఏ సంబంధం లేదు, అయినా వచ్చాము, అవునా కదా. సో డబ్బులతో కొనలేనివి చాలా ఉన్నాయి ప్రపంచంలో. అది కూడా మనం సాధించాలంటే ఒకటే మార్గం, శక్తి. ధ్యానము 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 ధ్యానము. మన ఆనందంగా ఉండాలంటే ధ్యానము మొదటిది, ధ్యానం మొదటిది. రెండవది జ్ఞానము, రెండవది జ్ఞానం. ఆ జ్ఞానం గురించి ఇప్పుడు మనం చర్చించుకోవాలి. ధ్యానం గురించి మనకు చర్చ తెలుసు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఎన్ని గంటలు వెళితే అన్ని గంటలు చేయాలి. దీనిలో మనకి చర్చా గోష్ఠి ఏమీ లేదు. ఎలా చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి, అయిపోయింది. అలా కాదు, దీనిలో పద్ధతి 164 పద్ధతులు ఉన్నాయి.
164 పద్ధతులు పిరమిడ్లో లేవు. పిరమిడ్లో ఉన్నది ఒకటే పద్ధతి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. బయట ఎన్నో పద్ధతులు ఉన్నాయి, అవి తప్పు కాదు ఒప్పు కాదు, మనకు సంబంధం లేదు. పిరమిడ్లో ఉన్న ఒకే ఒక పద్ధతి శ్వాస మీద ధ్యాస, వేరే పద్ధతులు లేవు. మనం శ్వాసను గమనిస్తాం కళ్ళు మూసుకొని, అంతకు మించి మనం ఏమీ చేయము. సో ధ్యానం గురించి ఇప్పుడు చర్చ లేదు, ఇప్పుడు జ్ఞాన చర్చ, జ్ఞాన సభ ఇది. మనం ఆనందంగా ఉండాలంటే ధ్యానము కావాలి ప్లస్ జ్ఞానము కావాలి. ప్రతిసారి ఏం చెప్పాడు? ధ్యానము ప్లస్ జ్ఞానం ఈక్వల్ టు ముక్తి అన కదా. ధ్యానము ప్లస్ జ్ఞానం ఈక్వల్ టు ముక్తి. సో ఈరోజంతా రెండో పాఠం. ధ్యానం పాఠం ఇక్కడ ఉన్నదంతా తెలుసు, కానీ 2 గంటలు చేయాలని గుర్తుపెట్టుకోండి. పెళ్ళైనా చేయాలి, పెళ్ళి కాకపోయినా చేయాలి, పిల్లలున్నా చేయాలి, పిల్లలు లేకపోయినా చేయాలి, ఎక్కడున్నా చేయాలి, ఎలా ఉన్నా చేయాలి, బస్సులో ఉన్నా చేయాలి, లారీలో ఉన్నా చేయాలి, ట్రైన్లో ఉన్నా చేయాలి, ఫ్లైట్లో ఉన్నా చేయాలి. అమెరికా ఫ్లైట్ ఎక్కాను, కళ్ళు మూసుకు కూర్చున్నాను, ధ్యానం చేసి 16 గంటలు ప్రయాణం, ఫ్లైట్లో ధ్యానం 16 గంటలు, అఖండ ధ్యానం, అఖండ ధ్యానం, ఆకాశంలో ధ్యానం. పిరమిడ్లో ధ్యానం కాదు, అడవిలో ధ్యానమే కాదు, ఫ్లైట్లో ధ్యానం, ఆకాశంలో ధ్యానం, రైలు ఎక్కాం ధ్యానం, బస్సు ఎక్కాం ధ్యానం. మనకు వేరే వాళ్ళతో పనే లేదు. ఎవడు వచ్చాడు, ఎవడు పోయాడు, ఎవడు ఉన్నాడు, ఎవడు రాలేదు, ఎవడు దిగాడు, ఎవడున్నాడు, మనకు సంబంధమే లేదు. మనం ధ్యానం, మన సంబంధం మనతో మాత్రమే, మన సంబంధం మనతో మాత్రమే, వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనమంతా సన్యాసులం, లోపల బయట కాదు, లోపల సన్యాసులం. మనం ఎవరితో సంబంధం పెట్టుకోం, మనతో మాత్రమే మన సంబంధంలో ఉంటాం. మనతో మాత్రమే మనకు సంబంధంలో ఉంటే మాత్రమే ఆనందంగా ఉంటాం. వీడేం చేశాడు, వాడేం చేశాడు, వాడు పడుకున్నాడా, వాడు తిన్నాడా, వాడు లేచాడా, వాడు ఏం చేస్తున్నాడు, దృష్టి బయటికి పోయినంతసేపు మనం ఆనందం కోల్పోతాం. దృష్టి మనపై ఉండాలి. సో వివేకానందుడు లాంటి వారి, పత్తిసారి లాంటివి కొన్ని వేల పుస్తకాలు చదివిన తర్వాత ఆనందంగా ఎలా ఉండాలని నాపై నేను ఎన్నో ప్రయోగాలు చేసుకున్న తర్వాత ఎన్నో వేల కొటేషన్స్ రాయడం జరిగింది. ఆ వేల కొటేషన్స్ ద్వారా భిన్నంగా ఆలోచించి బుక్ రాయడం జరిగింది. ఈరోజు అంతా ఇప్పుడు టైం ఎంత సార్? 12:30. లంచ్ బ్రేక్ ఎన్ని గంటలకు? 2 అంటే ఇంకా గంటన్నర ఉంది. పిఎంసీలో నా భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్స్ ఎంతమంది చూస్తున్నారండి? భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్స్ చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో 2 ఎపిసోడ్లు చేసుకోవచ్చు మనం ఇప్పుడు. పిఎంసీ 2 ఎపిసోడ్ చేసుకోవచ్చు. సో స్నేహలాగా నేను క్వశ్చన్లు అడుగుతాం అనుకుని ఇందాక కూర్చున్నారు, తిరిగి చూడడానికి ఇబ్బంది అయినట్టు వెళ్ళారా? ఓకే, సో మైక్ ఇవ్వండి. మొదటి ప్రశ్న అడిగేవాళ్ళు. అలా ఏం లేదు ప్రస్తుతం. లంచ్ తర్వాత సపరేట్ యూత్ ప్రోగ్రామ్ కావాలంటే పెట్టుకుందాం. ఎస్ సార్, ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి మైకు? ఎస్ సార్, క్వశ్చన్ అడగండి. సో భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్స్ లాగా ఈరోజు మనం సాయంత్రం 4 గంటల వరకు ఇప్పుడు 2 ఎపిసోడ్లు చేసుకుంటాం. మళ్ళీ 2 గంటల నుంచి మళ్ళీ లంచ్ బ్రేక్. హాఫ్ అన్ అవరా, 1 అవరా? హాఫ్ అన్ అవరే లంచ్ బ్రేక్. ఈరోజు లేట్గా వచ్చారు అంతా, లేట్ కమ్మర్స్. మీరు 10 గంటలకే వచ్చింటే ఎక్కువ టైం ఇచ్చింది వాళ్ళు. హాఫ్ అన్ అవర్ లంచ్. 2:30కి లంచ్ క్లోజ్. తినకపోయినా క్లోజే, కాబట్టి తొందరగా తినేయాలి, లోపల టక్క వేసేసుకోవాలి. 2:30 నుంచి మళ్ళీ 4 వరకు 3 ఎపిసోడ్లు చేసుకోవచ్చు. ఓకే, ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్. నమస్కారం సార్. ఎస్ సార్. ఎక్కువ మంది మేము క్లాస్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దాంట్లో ఎక్కువ వచ్చే ప్రశ్న ఏంటంటే, ధ్యానం చేసిన నుంచి బంధాలు దూరం అవుతున్నాయి, దానికి కారణం ఏంది సార్ అని అడగడం జరిగింది. అవును, రక్త సంబంధాలు చెప్పాను కదా, స్నేహితులు దూరం అవుతున్నారంట. అది దానికి కొద్దిగా వివరణ ఇవ్వండి సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. పులులుగా మారిన తర్వాత గొర్రెలు దూరం అవుతాయి. గొర్రెలు మనతో ఉండలేవు. మనం పులులు అయిపోయాము ఇప్పుడు. మన కదా, పులితో ఇంకో పులే ఉంటుంది, గొర్రెలు ఉండలేవు. ఉండాలనుకున్నా ఉండలేవు. ఉంటాయి కానీ అప్పుడప్పుడు వస్తుంటాయి పోతుంటాయి. గొర్రెతో బతకడం కష్టం. పులి బతకలేదు, గొర్రె బతకలేదు. కాబట్టి పులులతో పులులే ఉంటాయి. తప్పు కాదు అది, అది సహజము, అది సహజము. మన ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుందంటే అనవసరమైనవన్నీ వదిలేస్తాం. అవునా కదా? మాంసం వదిలేసాం, పనికిరాని మాటలు వదిలేసాం, పనికిరాని పనులు వదిలేసాం,
పనికిరానివన్నీ వదిలేసాం. అంతకుముందు తెలిసో తెలియకో పనికిరాని వాటి పట్ల ఎక్కువ డిస్కషన్ ఉండేది కాబట్టి బురద చుట్టూ ఈగలు వాళ్తూ ఉంటాయి, అవునా కదా? ఆ ఈగలన్నీ ఇప్పుడు మనతో ఉండలేకపోతుంటాయి పాపం. సహజమే, అత్యంత సహజం అది. కాబట్టి తప్పేమి కాదు. ధ్యానం చేసిన తర్వాత ఇందాక చెప్పాగా మా అమ్మకు నేను దూరం అయ్యాను, సహజమే. కానీ మా అమ్మ పట్ల నేను బాధ్యతను దూరం చేసుకోలేదు. మా అమ్మ ఎక్కడున్నా మా అమ్మ పట్ల నేను బాధ్యతగా ఉంటాను. బంధాలు దూరం అంటే మానసికంగా దూరం కావచ్చు, బాధ్యతల పట్ల దూరం కాకూడదు. మనం బాధ్యతలు మనం దూరం చేసుకోకూడదు. అన్న పట్ల ఇప్పటికీ బాధ్యత ఉండాల్సిందే, అమ్మ పట్ల ఎప్పటికీ బాధ్యత ఉండాల్సిందే, తండ్రి పట్ల మనం ధ్యానం చేసిన బాధ్యత ఉండవలసిందే. పనికిరాని వదిలేయడం వల్ల వాళ్ళు మనల్ని దూరం పెట్టొచ్చు. మా ఇంట్లో ఇప్పటికీ చాలా ఫంక్షన్లు చేస్తుంటారు. ఈరోజు అంటే నాకు తెలిసిన ఫంక్షన్ గురించి పిలిచారు. అక్క కూతురి పెళ్లి సంబంధించిన ముఖ్య ఘట్టం పిలిచారు, అది అవసరమే. పిలిచారు. చాలా విషయాలకు చాలా ప్రోగ్రామ్స్ నన్ను పిలవరు, ఎందుకంటే వాళ్ళు కోస్తుంటారు. కోసే కార్యక్రమాలు ఉంటాయి. కోసే కార్యక్రమాలు నేను వస్తే ఆపాలి. అది మొదట్లోనే చెప్పేశారు, నేను అడుగు పెడితే అక్కడ కోయడానికి వీలు లేదు. మీకు ఓకేనా అంటే మాకు ఓకే కాదు, నో ప్రాబ్లం, మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది. కాబట్టి చాలాసార్లు ఫంక్షన్స్కి వచ్చి అక్కడి నుంచి మా వాళ్ళు బంధువులంతా ఫోన్ చేస్తున్నారు, అరే ఎక్కడున్నారా అంటే మా ఇంట్లో నేను ఉన్నా హైదరాబాద్లో. మీ ఇంట్లో ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది అంటే అవునా, మీ ఇంట్లో ఫంక్షన్ గురించి నీకే తెలియదా? తెలియదన్నా, మా అమ్మ చెప్పలేదు, మా అక్క చెప్పలేదు, మా అన్న చెప్పలేదు, నాకు సంబంధమే లేదు దాంతో. మా ఇంట్లోనే జరుగుతుండొచ్చు కాక ఆ సంబంధానికి నేను వ్యతిరేకము, ఆ పనికి నేను వ్యతిరేకము, కాబట్టి నేను అక్కడ ఉండను. అలాంటివి ఎన్నో దూరం చేసుకుంటాం. నాన్ వెజ్ పార్టీలు జరుగుతుంటాయి, మందు పార్టీలు జరుగుతుంటాయి, ఎన్నో పనికిరానివన్నీ జరుగుతుంటాయి. వాటికి నా దగ్గర టైం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా. నా దగ్గర సమయం పనికొచ్చే వాటికి కుదరట్లేదు. 6 నెలల నుంచి అనుకుంటే ఈరోజు కుదిరింది. ఏం సార్ 6 నెలల నుంచి పాపం సార్ అడిగి సార్ పెద్దవారు అంత అడిగినా నాకు కుదరలేదు. పనికొచ్చే ఇలాంటి మంచి మంచి వాటగా టైం చాలా అడ్జస్ట్ చేసుకొని కుదిరించుకొని వస్తున్నాం. ఇంకా పనికిరానివన్నీ వదిలేయడం వల్ల పనికిరాని వాటి కోసం మన చుట్టూ ఉండే వాళ్ళంతా కొద్దిగా దూరం అవుతారు. కొద్దిగా పర్వాలేదు, తప్పేమీ కాదు, మంచిదే. ఎవరైనా ఉంటే మంచిది, పోతే ఇంకా మంచిది. మన దగ్గర పులులు కావాలి మనకు. సజ్జన సాంగత్యం అన్నాడు సార్, సజ్జన సాంగత్యము. మనం ఎప్పుడైతే సజ్జనలతో సాంగత్యం చేయడం మొదలు పెడతామో సహజంగా దుర్జన సాంగత్యం పోతుంది. దుర్జన సాంగత్యం ఆటోమేటిక్ పోదు. అది మన ఇంట్లో వాళ్ళ పక్కింటి వాళ్ళ కాదు, ఎవరైనా అత్యంత సహజం, మామూలే, మంచిదే. ఎస్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఎస్ సార్. నా పేరు విక్రమ్ సార్. నేను 4 సంవత్సరాలు అవుతుంది సార్ ధ్యానంలోకి వచ్చి. ఇప్పటి వరకు దాదాపు ఒక 150 నుంచి 200 క్లాసెస్ చెప్పడం జరిగింది సార్. అయితే నా మొదటి క్లాస్లో అడిగిన క్వశ్చనే నిన్న క్లాస్లో వెళ్ళిన అందులో కూడా అదే క్వశ్చన్ అడగడం జరిగింది సార్. ఈ క్వశ్చన్ అనేది అందరూ అన్ని చోట్ల అందరికీ ఉన్నటువంటి క్వశ్చనే సార్. ధ్యానం చేస్తున్నాం ప్రతిరోజు, కానీ నా ఆలోచనలు అనేవి ఇంకా మారట్లేదు. నా ఆలోచనలు మారకపోవడం వల్ల నా జీవితంలో అనేక మార్పులు జరగట్లేదు. చాలామంది అంటున్నారు ధ్యానం చేస్తున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం అంటున్నారు, కానీ ఈ ఆలోచనలు ధ్యానంలో కూర్చోగానే ఎక్కువగా వస్తున్నాయి. ఏం చేయాలి? ఈ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి? ఆలోచనలు తగ్గాలి ధ్యానం చేసేటప్పుడు. అది ఆలోచనలు మారడం కాదు, ఆలోచనలు తగ్గాలి. ఏం చేయాలి? ఓకే, చాలా మంచి ప్రశ్న. ఈ రోజు వరకు అందరూ అనుకునే విషయం ఏంటంటే ధ్యానం చేస్తేనే కుదరాలి అని, అవునా కదా? ధ్యానం చేస్తే బాగా కుదరాలి. మొహమాట లేకుండా 30 ఏళ్ళ నుంచి నాకు ఇప్పటివరకు ధ్యానం కుదరలేదు. ఈ రోజు వరకు నాకు ధ్యానం కుదరనే లేదు. ఈ రోజు కూడా ఇందాక కూర్చున్నా, కుదరలేదు నాకు. ధ్యానం చేశాను. సార్ ఏమన్నాడు? సమయమే సాధన, కుదరడమే సాధన అని చెప్పలేదు. ఎక్కడ చెప్పాడా? సార్ చాలా స్పష్టంగా ఉన్నాడు. ధ్యానం కుదరాలి మీకు అందరికీ ఎప్పుడు చెప్పలేదు సారు. ధ్యానం చెయ్యాలి అన్నాడు, అవునా కదా? సో ధ్యానం చేయడం వరకు మాత్రమే మన పని.
కుదరడం కుదరకపోవడం అనేది ఎన్నో జన్మలకు సంబంధించిన వ్యవహారం. ఈరోజు మనం సంసారంలో ఎలా ఉన్నాం, నిన్న ఎలా ఉన్నాం, మొన్న ఎలా ఉన్నాం, 10 రోజుల నుంచి టెన్షన్లు అన్నీ ఉంటాయి కదా, అనా కదా, వెంటనే కుదురుతుందా? కుదరదు. కుదరకపోవడం సహజమే, కానీ చెయ్యాలి. మరి చేస్తే కుదరకపోతే లాభం వస్తుందా అంటే, మరి నాకు లాభం లేకుండా 30 ఏళ్ళకి ఎందుకుంటా, అనా కదా? లాభం లేని వ్యాపారం మనం చేస్తామా? ఏం కదా. కుదిరినా కుదరకపోయినా ధ్యానం వల్ల లాభాలు ఉంటాయి. ధ్యానం కుదిరే అవసరం లేదని ఒకసారి డైరెక్ట్గా సార్ వీడియోలో కూడా చెప్పారు. ధ్యానం చెయ్యాలి. 1,00,000 ఆలోచనలు రాని, కళ్ళు మూసుకొని మళ్ళీ 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 ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాము. సంసారంలో లేని వాళ్ళకి కుదిరే అవకాశం ఎక్కువ. సంసారంలో ఉన్నాం, యుద్ధంలో లేని యుద్ధంలో ఉన్నాడు, ధ్యానం కుదురుతుందా? ఏం సార్, యుద్ధంలోకి వెళ్ళి అలా ఏమీ కాదు. శూన్య స్థితి వచ్చింది మనకి. 1 సెకండ్ వచ్చిందో 2 సెకండ్లు వచ్చిందో తెలియదు, వచ్చే ఉంటుంది. ఆ 1 సెకండ్లోనే టక్కని ఎనర్జీ వచ్చింది. టక్కని మనకి 1 సెకండే, 1 మైక్రో సెకండ్ కూడా వచ్చిండొచ్చు, మనకి తెలియదు. అంతే, మన బుర్ర గుర్తుపట్టలేదు, అన కదా. ఇక్కడ పైన ఎన్నో ఉపగ్రహాలు పోతూ ఉంటాయి, మనకు తెలుసా? తెలియదు. ఇక్కడ చాలా ఇక్కడే చాలా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పోతూ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ నుంచి నా వాయిస్ మీ దగ్గరికి వచ్చేది కనబడుతుందా మీకు? కనబడట్లేదు కదా, తెలియట్లేదు, కానీ వినపడుతోంది. అవునా కదా? కనబడట్లేదు. కనబడకపోయినంత మాత్రాన, తెలియకపోయినంత మాత్రాన ఇవి లేవని కాదు, కుదరలేదని కాదు. ధ్యానం 2 గంటలు కూర్చోవాలి అలారం పెట్టుకొని, కుదిరినా కుదరకపోయినా. ఇందాక నేను చెప్పేటప్పుడు 2 గంటలు చేయాలని చెప్పా, 2 గంటలు ధ్యానం కుదరాలని చెప్పలేదు నేను, అవునా కదా? 2 గంటలు ధ్యానంలో కూర్చోవాలి. రెండో ఆప్షన్ ఒకటి ఉంది. ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా బాగా కుదరాలంటే ఏం చేయాలి? వీలైనంత ఎక్కువగా మౌనం పాటించాలి. మనకన్నీ ధ్యానంలో ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మనం ఎవరితో మాట్లాడినవి వస్తుంటాయి, అవునా కదా? ఎవరితోనే ఏదో మాట్లాడింటాం. నిన్న రాత్రి నేను ఇక్కడ ఏదో మాట్లాడా, మీరు విన్నారు కదా, గొడవ పడ్డా. అదే మా అక్క కూతురు పెళ్లి గురించి గొడవ పడ్డా. ఎవడో ఏలు పెడుతుంటే, నువ్వు ఏలు పెట్టడానికి లేదు, ఇక్కడ సీమ ఇక్కడ, నువ్వు ఎవడు ఏలు పెట్టడానికి? నా అక్క కూతురు పెళ్లి, మేము ఆలోచించుకుంటాం, నువ్వు ఎవరు ఏలు పెట్టడానికి లేదు. సంసారంలో ఉన్నాం, అవునా కదా? ధ్యానంలో కూర్చుంటేనే మా అక్క కూతురు కూర్చోగా ఏమవుతుందో అని. ఏమవుతుంది? సంసారంలో ఉన్నాం, వస్తుంది, అవునా కదా? మాట్లాడడం మానేయాలి. అవసరమైనవి తప్పదు, నేను తప్పగా మాట్లాడా, వేరే దారి లేదు. అవసరమైనవి మాట్లాడాలి. అనవసరమైనవన్నీ కట్ చేస్తే మనం చాలా విషయాలు అనవసరమైనవన్నీ వింటూ ఉంటాం. పక్కింటోడు ఏదో గొడవ పడుతున్నాడు, మనం వినాలి అర్జెంట్. భార్యాభర్తలు కొట్లాడుకుంటారు, వాళ్ళు ఏమేమి తిట్టుకుంటున్నారో మనకు కావాలి. ఎదవా అది ఇదని మంచి మంచి బూతులు మాట్లాడుకుంటారు, మనకు కావాలి, నాకు తెలియాలి. మనకి ఏమవసరం? వాళ్ళు కొట్టుకుంటే మనకేం అవసరం? వాళ్ళు ఇప్పుడు కొట్టుకుంటారు, గంట తర్వాత మళ్ళీ మంచి కూర్చొని భోజనం చేసుకుంటారు. మనకేమవసరం? మనం అన్నీ వినాలి. వింటే మన తుత్తి అవన్నీ జాడలో కూర్చుంటే ఆ బూతులన్నీ గుర్తొస్తుంది. వాళ్ళు కొట్లాడుకున్నవి, వీళ్ళు తిట్టుకున్నవి, వాళ్ళు అడుచుకున్నవి, ఏమో పనికిరానవన్నీ విని 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 ఇదంతా చెత్తకుండా చేస్తాం. దాంట్లో కూర్చుని ఆ చెత్త తప్ప ఏం గుర్తొస్తుంది? చెత్త మాటలు వినడం మానేయాలి, చెత్తను చూడడం మానేయాలి. ఎవడో పోతుంటాడు, మనం చూస్తూ ఉంటాం, మనకేమవసరం చూడడానికి? మనకు అవసరమైతేనే చూడాలి. ఇలా ఈ మేడంతో నాకు అవసరం ఉంది, అప్పుడు చూసా బాగుంది, అవసరం లేకపోతే నాకేమని ఇట్లా చూడాలి. ఊరికే చూస్తూ ఉన్నాను అనుకోండి, ఇలాగే మేడం బాగున్నారా, ఎలా ఉన్నారు, ఇలా క్లాస్ చెప్పాను అనుకోండి, కొద్దిసేపటి తర్వాత ఏమంటారు అందరూ? వీడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది, వీడికి. అవునా కదా? అనవసరంగా చూడకూడదు, తగినంత చూడాలి, అవసరమైనంత. మీరు ఇలాగే చూస్తూ చెప్తే ఇంకేం లేదు. కరెక్ట్గా అర్ధగంట తర్వాత మీరు అందరూ నన్ను దింపేస్తారు, నాకు తెలుసు. వీడు మాస్టరే కాదు, వీడికి ఏదో అయ్యింది, వీడికి ఏదో పిచ్చి పుట్టింది, ఇలా చూసినా తిడతారు. మేము మనుషులం కాదని ఆడవాళ్ళు అంతా తిడతారు. అలానే చూసినా కాదు, ఇలాగే ఈసారి చాలా మంచోడు, మంచి షర్ట్ వేసుకున్నాడు అని ఇలాగే చూసి మాట్లాడుతున్నాను క్లాస్ అంతా. వీడికి ఆడవాళ్ళు అంటే విలువ లేదు, మహిళల పట్ల గౌరవం లేదు, మహిళలను అసమానంగా చూస్తున్నారు, తక్కువ చూస్తున్నారు, వీళ్ళు మగవాళ్ళని చూస్తారు, వీళ్ళకి ఆడవాళ్ళు అంటే భయం ఉన్నట్టు కాబట్టి పంపించేసాను బయలుది.
ఇంకోసారి పిలవకండి. అనవసరము అన్నా కదా. అనవసరంగా చూడకూడదు, అది మౌనము. అనవసరంగా వినకూడదు, అది మౌనము. అనవసరంగా మాట్లాడకూడదు, అది మౌనము. ఈ అనవసరమైన 3 పనులు పక్కన పెట్టి మౌనాన్ని పాటిస్తే ధ్యానంలోకి వచ్చినప్పుడు తగ్గుతాయి ఆలోచనలు. మొదటిది ధ్యానం కుదరాలి అనే ఆలోచన పక్కన పడేయండి, కుదరకపోయినా ధ్యానం చేద్దాం. రెండోది ఈ అనవసరాలు పక్కన పెడతాం. గాంధీ చెప్పాడు కదా, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, అవునా కదా. మనకు చెడు ఏందో తెలియదు, ప్రాబ్లం అది. మనకు చెడు అంటే ఏందో తెలియదు. అందుకే ఇప్పుడు ఎందుకులే బాధ, అనవసరం పెట్టుకుందాం. ఇది మంచే కదా, ఆ మేడం మంచి ఆవిడనే కదా, నేను చూస్తా, కుదరదు. నేను అనవసరము, మంచివాడు అయి ఉండొచ్చు, మనకు కుదరదు. మంచి కాదు, చెడు కాదు, అనవసరము అన కదా. అనవసరాలు పక్కన పెట్టారు. గాంధీ చెప్పిన మన 3 కోతుల సిద్ధాంతం మన కోసమే చేయడం, పక్కింటి వాళ్ళ కోసం కాదు. బొమ్మ పెట్టుకుంటాం, బాగా చక్కగా ఉంది, మన ఇంట్లో చాలా మంది ఇంట్లో ఉంటాయి, కానీ మనకు కాదు, పక్కింటోడి కోసం పెట్టుకుంటాం అంట, అన కదా. పక్కింటోడు వచ్చి మన ఇంట్లో మంచి బొమ్మ ఉంది, మన కోసం కాదు. బుద్ధుడి బొమ్మ అందరి ఇంట్లో ఉంటుంది, ఎవడు చూడాలి? మనం చూడం, పక్కింటోడు వచ్చి చూడడానికి బొమ్మ పెట్టుకుంటాం. బుద్ధుడి బొమ్మ మన కోసం ఉంది. గాంధీ 3 కోతులు మన కోసము, వివేకానందుడికి ఫోటో మన కోసం, ప్రతిసారి మన కోసం, అన్ని మన కోసమే, మనము పాటించడానికి. అది రెండో పద్ధతి కుదరాలంటే. అనవసరాలను పక్కన పెడితే కుదురుతుంది. ఎందుకంటే సంసారంలో అనవసరంగా ఏలు పెడుతుంటాం, ప్రతి చోట ఏలు పెడతాం. చీమా ఎందుకు కుట్టామంటే నా పుట్టలో ఏలు కుట్టకుండా ఉంటాం. ఏంటి చిన్నప్పుడు కథ చదవాలా, రాజకథ మొత్తం స్టోరీ అంతా దేనికి కట్టింది? చీమ పుట్టలో అనవసరంగా ఏలు పెట్టినందుకు. మనం ప్రధానంగా ఏలు పెడుతుంటాం. ప్రతిదీ కావాలి, ప్రతిదీ తెలియాలి. ఎందుకు? నీకేం అవసరం? వాడి పని వాడు బతుకుంది, మనకెందుకు? మనం చేసేది ఏమీ లేనప్పుడు మనం ఎందుకు వేలు పెట్టాలి? వేలు పెట్టడం, ప్రతి దాంట్లో పెట్టడం మానేస్తే 99% సమస్యలన్నీ తీరుతాయి. 99.999999% మన బాధలకు మూల కారణం ఇదే, అనవసరంగా వెళ్ళిపోతుంటాం. భర్త చాలా కష్టపడి ఇంటికి వచ్చింటాడు, ఎమ్మకలు ఎరగొట్టుకొని ఇంటికి వచ్చింటాడు. ఇంత లేట్కి వచ్చినావు? ఆల్రెడీ బాగా వాడికి చింతపండు పడి ఉంటుంది, ఆల్రెడీ బయట తల పగలు కొట్టుకొని ఉంటాడు. ఇంటికి వస్తూనే ఏం ఇంత లేట్కి వచ్చినావు అంటే ఆల్రెడీ నిండిపోయిన వాడి మీద చిన్న రాయేసినా వెంటనే పగుతాడు. నీకేం తెలుసు? అనవసరం. వచ్చాడా, నీళ్ళు ఇచ్చావా, టీ ఇచ్చావా, నమస్తే అన్న, నువ్వు పడుకో, అవునా కదా. వచ్చిన వాడికి ముందు నీళ్ళు ఇవ్వాలి, అవునా కదా. బయట ఎన్ని తలనొప్పులు ఉంటాయో మనకు తెలుసు, అవునా కదా. ఎన్నెన్నో తలలు పగలగొట్టుకునేవాడు ఇంటికి వస్తే అర్ధరాత్రి వాడు ఆల్రెడీ అబ్బా అమ్మా ఇంటికన్నా పోతే మనశ్శాంతి ఉంటుందేమో ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినా ఛీ ఘోరం, మీ అబ్బాయి ఇంటికి రావడం కంటే బయట ఉండడం చాలా మేలు, ఇంకో గంట సేపు బయట ఉన్నాం డిసైడ్ అయిపోతాడు. అనవసరంగా మాట్లాడడం వల్ల అనవసరము. అవసరమైనది ఏంటి? నీళ్ళు ఇవ్వాలి. పాపం కష్టపడి వచ్చాడు, అన్నం పెట్టాలి, అవసరము. అబ్బా ఎంతో కష్టపడి వచ్చాడు, కొద్దిసేపు కూర్చొని ఉందాం, ఆ తర్వాత కుశల ప్రశ్న వేద్దాం. బాగానే ఉందా వ్యాపారం, బాగా జరిగిందా ఈరోజు, కౌంటర్ బాగానే ఉండిందా ఈరోజు, కొద్దిసేపటి తర్వాత అవసరం, వెంటనే కాదు. నా బర్త్డే మర్చిపోయావా? నువ్వేనా గాంధీ మహాత్మా? మర్చిపోకూడదు. బర్త్డే అంట మర్చిపోయినావు. నా పెళ్లి రోజు కూడా నాకు గుర్తులేదు, బర్త్డే అయింది. ఏమన్నా గాంధీ మహాత్మా? రాముడు ఎప్పుడు పుట్టాడు తెలుసా మీకు? డేట్ చెప్పండి. తెలీదు. శ్రీరామనవమి అని తెలుసు కానీ డేట్ తెలియదు మనకి, అవునా కదా. అనవసరము. అవసరమైన విషయాలే మనకి మర్చిపోతాం. బర్త్డే మర్చిపోయాను గొడవడి, పెళ్లి రోజు మర్చిపోయాను గొడవడి, చాక్లెట్ కోసం గొడవడి, బిస్కెట్ కోసము గొడవడి, సీర కోసము గొడవడి, ప్యాంటు కోసము గొడవడి, ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టి 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 సమస్యలు మనకు మనమే రారాయ్ చంద్రముఖి దాదా మనకు సమస్యలు మనమే ఇన్వైట్ చేస్తున్నా. అనవసరాన్ని పక్కన పెడితే చాలా, ఏం చేయాల్సిన అవసరం లేదు. 99% మన జన్మలో, మన జీవితంలో ప్రాబ్లమ్స్ అన్నీ పోయినట్టే. అది. థ్యాంక్ యూ సార్, మంచి క్వశ్చన్ అడిగాడు.
ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానదాత ఉమేష్ సార్ నమస్కారం. జ్ఞానులందరికీ నమస్కారం. జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? ఏమిటి? మీరేమనుకుంటున్నారు జీవితం అంటే? మీరేమనుకుంటున్నారు జీవితం అంటే? మీరేమనుకుంటున్నారు? నేను ఏమనుకుంటలేదు సార్, తెలియదు నాకు. అప్పో, తెలియదా? చాలా మంచి మాట. తెలియదని చెప్పడం చాలా గొప్ప విషయం, అవునా కదా? జీవితం, బ్రతకడం, రెండు పదాలు ఉన్నాయి, అవునా కదా? ఇందాకన్నా బ్రతకడం, జీవించడం. జీవితం ఒకటి, జీవించడం ఒకటి, రెండు పదాలు ఉన్నాయి. మళ్ళీ బ్రతకడం అనే ఒకటి ఉంది, జీవితం అనే దాంట్లో, జీవితం అనే దాంట్లో రెండు ఉన్నాయి, బ్రతకడం, జీవించడం. ఈ జన్మ తీసుకోవడమే జీవితం. జన్మ, జీవితం అంటే ఒక జన్మ. అంటే నేను మనిషిగా పుట్టాను, నాకు ఒక జీవితం వచ్చింది. జీవితం వచ్చింది, దాంట్లో బ్రతుకుతానా, జీవిస్తానా? బ్రతకడం అంటే జంతువులాగా బ్రతకడం. జంతువులన్నీ పుడుతున్నాయి, మనము పుట్టాం. జంతువులు పెళ్లి చేసుకున్నాయి, మనము పెళ్లి చేసుకున్నాం. పెద్ద తేడా ఏం లేదు. జంతువులన్నీ పిల్లలు కంటున్నాయి, మనము పిల్లలు కన్నాం. జంతువులన్నీ పిల్లల్ని సాకుతున్నాయి, మనము సాకుతున్నాం. పెద్ద తేడా ఏమీ లేదు. నేను చాలా మంచివాడిని సార్, మా పిల్లల్ని చాలా కష్టపడి పెంచాను. జంతువులు కూడా కష్టపడి పెంచుతారా? అవునా కదా? జంతువులకు మించిన కష్టం అనేది ఏమన్నా? జంతువులకు ఏం దొరుకుతుందో తెలియదు, ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఎలా దొరుకుతుందో తెలియదు. నేను నా పిల్లల కోసం ఇల్లు కట్టాను సార్. పక్షులు కూడా ఇల్లులు కడుతున్నాయి కదా, మన గొప్ప ఏముంది? అవునా కదా? అది బ్రతకడము, అవునా కదా? జీవించడం అనేది రెండవది. ఒక యోగిలాగా జీవించడమే జీవించడము. ప్రతిసారి జీవించి చూపించాడు, బ్రతికి చూపించలే. ఈ ప్రపంచంలో ఎన్నో లక్షల మంది బ్రతికారు, కోట్ల మంది బ్రతికారు, పోయారు. మనం జీవించాలి అంటే యోగిలాగా జీవించాలి. అది జీవితం అంటే, అది అసలైన జీవితం. వీడు మగాడ్రా బుజ్జి సినిమా చూడలే? అవునా కదా? వీడు మగాడు, అందరూ మగోలే కదా, మరి సపరేట్గా సినిమా టైటిల్ లేదు కదా, వీడు మగాడ్రా బుజ్జి అంటే వీడు ఒక మగవాడిలాగా బ్రతికాడు, అనా కదా? మా సీమలో కారం తినకపోతే ఏంది నీకు కారం తినవు, నువ్వు మగడువేనా అనేవాళ్ళం చిన్నప్పుడు. కారం తినాలి అనే పౌరుషం రావాలి మా దగ్గర. అక్కడ ఉప్పు కారం తినకపోతే నీకు రోషం ఎట్లా వస్తుంది? మా ఊర్లో లెక్క అది, మా కర్నూలులో, మా సీమలో లెక్క. ఇక్కడ ఆ లెక్క లేదు, మనం ఆ లెక్కలు తీసేసాం. ఇప్పుడు మనం మనుషులం అనుకుంటే, మనం జీవించాం అనుకుంటే, జీవితంలో ఎలా ఉండాలి అంటే ఒక యోగిలాగా ఉండాలి. అప్పుడే మనం జీవించినట్టు. నేను పెళ్లి చేసుకున్నాను, జీవించాను. నేను ఆశలు సంపించాను, జీవించాను. నేను పిల్లలు పెంచాను, జీవించాను. కుదరదు, అయిపోయింది ఆ కాలము. విలువలతో జీవించేవాళ్ళు గుర్తుందా? మన తాతల కాలంలో, మన తండ్రుల కాలం నుంచి మెల్లగా విలువలు తగ్గిపోయాయి. మెల్లగా మన దగ్గరికి మొత్తానికి విలువలు పోయినాయి. అప్పట్లో ఒక మన తాతలను గుర్తుపెట్టుకుంటే 80 ఏళ్ళ వాళ్ళని కనీసం, ఇప్పుడు మన 80 ఏళ్ళ వాళ్ళు, ఇక్కడ ఎవరైనా 70-80 ఏళ్ళ వాళ్ళు మనం గమనిస్తే ఒక పద్ధతి ప్రకారం ఉండేవాళ్ళు. ఒక పద్ధతి, ఏమున్నా లేకపోయినా ఒక పద్ధతి రాబాయి, ఒక పద్ధతి, అవునా కదా? అది జీవించడం అంటే. ఒక విషయం కోసం ఒక గౌరవప్రదంగా, డబ్బులున్నా లేకపోయినా ఒక గౌరవంగా జీవించేవాళ్ళు. డబ్బులున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ఒక పద్ధతిగా జీవించేవాళ్ళు. ఆ పద్ధతి పోయింది కాబట్టి మనం సపరేట్గా పద్ధతి గురించి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు సపరేట్గా అప్పుడు చెప్పేవాళ్ళు కాదు. తండ్రిని చూసి కొడుకు, కొడుకుని చూసి మనవాడు, అలా నేర్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పోయింది, టెక్నాలజీ వచ్చేసింది. ఎల్కేజీ చేరామా, ఇంజనీర్ అయ్యామా, డాక్టర్ అయ్యామా? ఆడ ఏం నేర్పిస్తున్నారంటే ఏబిసిడీలు నేర్పిస్తున్నారు. విలువలు నేర్పిస్తున్నారా? మనిషిని మనిషిగా చూడడానికి నేర్పిస్తున్నారా? భగవద్గీత గురించి చెప్తున్నారా? భగవద్గీత గురించి చెప్తారు మార్కుల కోసం. నేను కూడా వేమన పద్యాలు చదివాను నా టెక్స్ట్ బుక్లో, మార్కుల కోసం. దాన్ని జీవితంలో పెట్టడం కోసం కాదు. జీవితాన్ని జీవించడం మానేశాడు. టెక్నాలజీ, టెక్నాలజీ, మార్కులు, డబ్బులు, మార్కులు, డబ్బులు, మార్కులు, డబ్బులు, పెళ్లి, సంసారం, ఇల్లు, పెళ్లి, సంసారం, ఇల్లు. జంతువులకు మనకి పెద్దగా తేడా ఏమీ లేదు. వాటి స్టైల్లో అవి కట్టుకుంటారు, మన స్టైల్లో మనము కట్టుకుంటున్నాం. అలా కాదు.
ఒక యోగిని ఆదర్శంగా తీసుకొని, మనకు డబ్బులున్నా లేకపోయినా ఒక యోగిని ఆదర్శంగా తీసుకొని, ఒక వివేకానందని ఆదర్శంగా తీసుకొని, ఒక బుద్ధుడిని ఆదర్శంగా తీసుకొని, ఒక పతిసారిని ఆదర్శంగా తీసుకొని జీవించడమే జీవితం అంటే నా లెక్క ప్రకారం. నా లెక్క, ఎవరి లెక్కలో వాళ్ళకున్న పదవుడికి ఒక తిక్క ఉంటుంది, పవన్ కళ్యాణ్ లాగా. అంటే మనకో తిక్కు ఉంది, మనకు ఒక లెక్క ఉంది. మన లెక్కల ప్రకారం ఒక యోగిలాగా జీవించడమే జీవితం అంటే. అంతేగాని నేను పుట్టాను, నేను అన్ని చేశాను అంటే కుదరదు. 0 మార్కులే. ఈ ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల మంది పుట్టారు, ఎంతో మంది రాజ్యాలు వెళ్ళారు, వాళ్ళ పేర్లు గుర్తున్నాయి మనకి? లేదే. ఎంతో మంది రాజులు, ఎంతో మంది ధనికులు, ఎంతో మంది డబ్బులున్న వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళందరూ మనకు తెలుసా? లేదు. ఈ ప్రపంచం గుర్తుంచుకునేది ఒకరినే, యోగులను మాత్రమే. అనగా 100 ఏళ్ల కిందట ఈ ఊర్లో ధనవంతుడు ఎవరు అంటే చెప్పగలుగుతావా? ఈ ఊర్లో యూత్ ఎవరు అంటే నవనాథులు. అనగా వాడు ఎన్నేళ్ళో తెలియదు. ఎన్నేళ్ల కింద సార్ నవనాథులు ఉన్నది? 500 సంవత్సరాల క్రితం. 500 సంవత్సరాల క్రితం అక్కడ రాజులు ఎవరు తెలియదే. ఇక్కడ డబ్బున్న వాళ్ళు ఎవరు తెలియదే. నవనాథుల గుట్టాన్ని కట్టారు యోగులు. ఈ ప్రపంచం ఆదర్శంగా తీసుకుంటున్నది యోగులను మాత్రమే. ఈ ప్రపంచం గుర్తుపెట్టుకున్నది యోగులు మాత్రమే. యోగులను మాత్రం, సక్సెస్ఫుల్ పీపుల్ కాదు. యోగులే ఇక్కడ శాశ్వతం. యోగులకే ఇక్కడ శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు ఉండేది. యోగిగా జీవిస్తేనే జీవించినట్టు, నవనాథుల్లాగా జీవిస్తేనే మనం జీవించినట్టు. నవనాథుల గుట్ట నాకు చాలా ఆనందకరం వేసింది. ఇలాంటి అద్భుతమైన ప్రదేశంలో పిరమిడ్ కట్టడం. నవనాథ సిద్ధేశ్వర గుట్ట అనగా మామూలు విషయం కాదు. ఇక్కడ ధ్యానం బాగా జరగాలి. క్లాసులు జరగకపోయినా పర్వాలేదు, నా రిక్వెస్ట్. ఇక్కడ ధ్యానం బాగా జరగాలి. గంటలు గంటలు అఖండ ధ్యానం, 2 గంటలు 3 గంటలు 5 గంటలు ధ్యానంలో అందరం వచ్చి కూర్చోవాలి. ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ఇక్కడ ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలా శక్తి. పొద్దునే మీరు అందరు రాకముందే నేను 6 గంటలకు, నేను మా ఆర్గనైజర్ మేడం వచ్చిపోయాం ఇక్కడ బండి వేసుకొని. నేను రాత్రి కూడా ఇక్కడే ఉండిపోదాం అనుకొని వచ్చాం, కానీ వర్షం వల్ల కుదరలేదు. ధ్యానం చేద్దామని ఇక్కడ ధ్యానం చేయకపోయినా పర్లేదు, వచ్చి అలా ఉండాలి ఈ ప్రదేశంలో. గడిపితే చాలు సైలెంట్గా, మాట్లాడకుండా. ఇక్కడ గడపడమే గొప్ప, మాటలు లేకుండా. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ కింద ఏ రాజకీయ నాయకుడు ఏం చేయాలి మనకు అవసరం లేదు, ఏ పార్టీ ఏం చేసిందో ఇక్కడ మాట్లాడకూడదు. ఇక్కడ మాటలు లేవు. ఇక్కడ యోగుల ప్రదేశం ఇది. అవునా కదా? యోగులు ఏం చేశారో మనం అదే చేయాలి, వేరే ఏది చేయకూడదు. యోగులు ఏం మాట్లాడుకునే వాళ్ళు ఒకవేళ మాట్లాడాల్సిందే మనం అదే మాట్లాడాలి, వేరే మాటలు వద్దు. ఇది సిద్ధుల గుట్ట. అవునా కదా? సిద్ధులు ఏం చేశారో అదే చేయాలి. ఇక్కడికి వచ్చి మనం వేరే ఏమీ మాట్లాడకూడదు దయచేసి, రిక్వెస్ట్. ఇక్కడికి వచ్చి ఎవరైనా తెలుసో తెలియకో పెళ్లి గురించి, ఇల్లు గురించి, ఆస్తుల గురించి, డబ్బుల గురించి, రాజకీయాల గురించి మాట్లాడకూడదు. నిషేధం. బోర్డు పెట్టండి, నిషేధం. ఇక్కడ పనికిరాని మాటలు నిషేధం అని బోర్డు పెట్టండి. ఇక్కడ మాట్లాడితే ధ్యానం గురించి మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడితే యోగుల గురించి మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడితే ఒక కృష్ణుడి గురించి మాట్లాడాలి, రాముడి గురించి మాత్రమే మాట్లాడాలి. ఏది మాట్లాడకూడదు, మాటలు లేవు. లేదా ధ్యానము మౌనం ఉంటే ధ్యానం చేసుకుందాం, లేదా మౌనంగా ఉందాం. ప్రకృతి చాలా గొప్పగా ఉంది, ఇక్కడ ప్రకృతిలో గడుపుదాం. ఆర్ తప్పనిసరి అయినప్పుడు ఇట్లా జ్ఞానము, జ్ఞానానికి సంబంధించిన మాటలు, జ్ఞానపూరిత మాటలు మాత్రమే మాట్లాడాలి. అది ఓకేనా సార్? అర్థమైందా? నాకు తెలిసిన అర్థం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, దయానంద్ సార్, నవ యువకుడు సార్, గట్టిగా చెప్పండి. యూత్, యంగ్ బుద్ధ. నమస్కారం సార్. ఎస్ సార్. సమాజంలో ప్రేమ అనే ఒక ఊత పదం అయిపోయింది. అయితే ప్రేమకు నిర్వచనం ఏంటిది? ప్రేమ అంటే బాధ్యతనా? ప్రేమ అంటే స్వేచ్ఛని ఇవ్వడమా? నేను ప్రేమిస్తున్నాను కానీ నాకు నన్ను ప్రేమకు గుర్తింపు లేదు అనుకొని బాధపడడం కదా, నన్ను ప్రేమిస్తలేరు అని బాధపడడం. అసలు ప్రేమ అంటే ఏంటిది? ప్రేమకు నిర్వచనం ఏంటిది? ప్రేమ అంటే ఎలా ఉండాలి?
ఎస్, అది ఏ విధంగా స్వీకరించాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ ప్రపంచంలో ఇప్పుడు బాగా యుద్ధాలు జరుగుతున్నాయి దీనికోసమే. మనం అనుకుంటున్నదంతా ప్రేమ కాదు. నన్ను ప్రేమించు అంటున్నావు అంటే నీకు ప్రేమనే లేదు. ప్రేమ అంటే విశ్వప్రేమ, విశ్వప్రేమ. పత్రసారథి అసలైన ప్రేమ. ఏదైనా మన దగ్గర నుంచి ఆశించాడా? లేదు. ఏ ఆశ లేనికుండా ఉండేదే ప్రేమ. ఏ ఆశ లేదు. నన్ను తిరిగి ప్రేమించండి అనే ఆశ కూడా లేదు. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. ఇదేంటి వ్యాపారమా? ఏమండి నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, నన్ను ఎందుకు ప్రేమించట్లేదు అంటే నీకు ప్రేమనే లేదు భయ్య. ప్రేమించేవాడు మళ్ళీ తిరిగి ప్రేమను అడుక్కోవడం ఏంది? అడుక్కునేవాళ్ళు మనం అడుక్కునే వాళ్ళమా ప్రేమించేవాళ్ళమా? ప్రేమించేవాళ్ళు మరి ఎందుకు అడుక్కుంటున్న వాళ్ళు నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించండి అని? ప్రేమించేవాడు ప్రేమించాలి. నేను ఇంతగా ప్రేమిస్తుంటే నన్ను అస్సలు ప్రేమించావా? ఎప్పుడైనా పదిసారి అలా అన్నాడు? నేను ఇంతగా ధ్యానం చెప్తే మీరు ధ్యానమే చేయట్లేదు అన్నాడా? అన్నాడా సార్? లేదే. ధ్యానం చెప్పాడు పోయాడు, ధ్యానం చెప్పాడు పోయాడు, ధ్యానం చెప్పాడు పోయాడు. ఏం అడగలేదు సార్ ఎప్పుడు. ఇది ఇంత కష్టపడి ఇంత చేస్తే మీరు ఏం చేశారు అన్నారా? ఇంత కష్టపడి నేను బిర్యానీ చేస్తే నా బిర్యానీని మెచ్చుకోగా ఇంకా ఎందుకు చేసినట్టు బిర్యానీ? హోటల్లో పోయి అమ్ముకుంటే అయిపోయా. హోటల్ నుంచి కొంత మంచి బిర్యానీ వస్తుంది. ఇంకా మనం ఏం చేస్తున్నాం? ప్రేమ పేరుతో, ప్రేమ పేరుతో ప్రేమని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే అది ప్రేమనే కాదు. ప్రేమ అనేది లేదు. ప్రేమ అనేది ఒక క్వాలిటీ, ఒక క్వాలిటీ, ఒక బంధము కాదు. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యలో బంధము కాదు. బాధ్యత వేరు. నా లెక్క ప్రకారం నేను చాలా కొటేషన్స్ రాశా దీని మీద. బాధ్యతనే అసలైన ప్రేమ. ఈ ప్రేమ అనే పదం ఇప్పుడు మన దగ్గర లేదు. ఈ పైనుంచి పుట్టుకొచ్చింది వేరే దేశాల నుంచి. లవ్. మనకు తెలిసినంత ఇండియాలో బాధ్యత. మన తల్లిదండ్రులు మన పట్ల బాధ్యతగా ఉన్నారు. మన నుంచి ఏమీ ఆశించకుండా. తల్లిదండ్రులకు మించిన ప్రేమ లేదు. తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉంటారు. వాళ్ళు మన నుంచి ఒక్క రూపాయి ఆశించడం లేదు. మనం బాగుపడితే చాలు, మనం సెటిల్ అయితే చాలు. ఎవడో వచ్చాడు ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అయిపోయింది. వాడు నవ్విస్తాడు, వాడు కొంతసేపు మన కోసం డాన్స్ చేశాడు అయిపోయి. అది ప్రేమనా? ఏంటది? సినిమాలు చూసి ప్రేమకు మనం డెఫినేషన్లన్నీ మార్చేసుకుంటున్నాం. సినిమాలు కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే బాధ్యత, 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 బాధ్యత. అందుకే పిల్లనిచ్చేటప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు ఏం పెట్టి పోషిస్తావని. ఎస్ సార్. మీరు బాధ్యత బాధ్యత అన్నారు కదా. నా పిల్లల్ని చదివించడం నా బాధ్యత. ఎస్. ఆయనకు పెళ్లి చేయడం నా బాధ్యత. కానీ చదువుకున్న సందర్భంలో నేను చదివించడానికి సిద్ధంగా ఉన్న ఒక చక్కటి కాలేజీలో ఇస్తున్నా. కానీ అక్కడ ఏమంటాడు, మా ఫ్రెండ్ ఒకడు మంచి వాళ్ళ నాన్నగారు ఒక మంచి బైక్ కొనిచ్చాడు, నాకు కూడా ఒక బైక్ కొని అంటాడు. నేనంటాను చెడిపోతావు. అది కోరిక. కోరికలతో మనకు సంబంధం లేదు. బాధ్యత అవసరాల పట్ల మాత్రమే. అవసరాల పట్ల మాత్రమే బాధ్యత ఉంది. నేను చెప్పాను కదా, మా అమ్మ కోరుకుంది నన్ను అమెరికా పోమని, నేను తీర్చాను అని చెప్పాను. మా అమ్మ కోరిక నేను తీర్చలేదు ఇప్పటి వరకు. మా అమ్మకు హాస్పిటల్ ఖర్చులు అవసరం, తీరుస్తున్నా. మెడిసిన్స్ అవసరం, తీరుస్తున్నా. మా అమ్మకు భోజనం అవసరం, తీరుస్తున్నా. అది బాధ్యత. కోరికలు, మా అమ్మకు నెక్లెస్ కావాలి, కుదరదు అని చెప్పాను. కుదరదు. మా అమ్మకు చీర కావాలి, ఓకే, కొనిచ్చడం మన బాధ్యత. మా అమ్మకు పట్టు చీర కావాలా? కుదరదు. కుదరదు. కోరికలు వేరు, అవసరాలు వేరు. కోరికల పట్ల బాధ్యత లేదు ఎవరికి. అవసరాల పట్ల మాత్రమే తల్లిదండ్రులైనా, భార్య పట్ల భర్త అయినా, భర్త పట్ల భార్య అయినా. నాకు రోజు బిర్యానీ చేసి పెట్టాలి, కుదరదు అని చెప్పండి ఎవరైనా అడిగితే. నాకు రోజు రుచికరమైన వంటలు చేసి పెట్టాలి, కుదరదు.
రోజు రుచికరమైన వంట చేయాలంటే ఎముకలు ఇరుగుతాయి. రోజు వంట చేసి పెడతాం 3 పూట్ల కుదురుతుంది అనగా రోజు పప్పు చేసి పెడతాం కుదురుతుంది అన కదా. అందుకని రోజు రకరకాలుగా చేసి పెట్టాలి. కుదరదు కుదరదు. అవన్నీ కోరికలు. కోరికల పట్ల ఎవరు బాధ్యత వహించే అవసరం లేదు. కోరికల పట్ల బాధ్యత వహించడం కూడా అజ్ఞానమే. తెలియకుండా ప్రతి కోరిక తీర్చకూడదు. ప్రతి కోరిక తీరిస్తే వాడికి బుర్ర చెడిపోతుంది. మీరు అన్నట్టు బుర్ర చెడిపోతుంది. తీరుస్తున్నాం కదా అడుగుతూనే ఉంటారు. నాకు ఈరోజు నెక్లెస్ కావాలి, రేపు వడ్డానం కావాలి, ఎల్లుండి పట్టు చీర కావాలి, పెళ్ళికి పోతున్నా నాకు పట్టు చీర కావాలి. పెళ్ళికి పోవడం కావాలా పట్టు చీర కావాలా? ఏం మేడం ఏదో ఒకటి ఎంచుకోండి. పెళ్ళికి పోతే పట్టు చీర ఎందుకండి? కోరిక. పెళ్ళికి పోవాలంటే కాళ్ళు చేతులు కావాలి. పెళ్ళికి పోవాలంటే బస్ ఛార్జీలు కావాలి. ఇప్పుడు మన తెలంగాణలో ఫ్రీ బస్ ఛార్జీలు అవసరం లేదు. ఆధార్ కార్డు ఉంటే చాలు. అది నీ ఆధార్ కార్డు నువ్వు తీసుకో, బాధ్యతగా ఇచ్చేసావు. పెళ్ళికి పోయిరా. ఎందుకుగా మిగతావన్నీ? ఒక్కసారి వేసిన చీర ఇంకొకసారి కట్టకూడదు. పోయిన పెళ్ళికి ఆ చీర వేసుకున్నా నేను, ఈ పెళ్ళికి వేసుకోను అంటే వేసుకోకుండా పో. ఎవడతున్నాడు? ఏదో మా చీర వేసుకొని వెళ్ళు, ఏదో ఒకటి వేసుకుని వెళ్ళు అంతే. కొత్త చీర కొనిచ్చే అవసరం లేదు. ప్రతి పెళ్ళికి కొత్త బంగారు కొనివ్వాల్సిన అవసరం లేదు. కొత్త కారు కొనే అవసరం లేదు. భర్త కొన్నాక తీర్చాల్సిన అవసరం లేదు. భర్త బాధ్యత ఏంటంటే, మనమందరం కుటుంబ వ్యవస్థలకు ఎందుకు వచ్చాం? బాధ్యతల కోసం వచ్చాం, కోరికల కోసం రాలేదు. కుటుంబ వ్యవస్థ దేనికోసం ఏర్పడింది? ఒకరి పట్ల ఒకరి అవసరాలు చూడడానికి కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. అది భర్త కోరికలు అడిగినా, భార్య కోరికలు అడిగినా, పిల్లల కోరికలు అడిగినా కోరికల పట్ల బాధ్యత వహించే అవసరం లేదు. నో డిమాండ్స్. భర్త 3 పూట్ల అన్నం పెట్టడానికి సంపాదించడం లేదనుకోండి, చొక్కా పట్టుకోండి, నేను ఏం చేస్తున్నారా భయ్? 3 పూట్ల తగినంత డబ్బులు సంపాదించారు. తగినంత కూరగాయలు కొనుక్కోవడానికి డబ్బులు కావాల్సిందే. పోయి తీసుకురాపో. బియ్యం లేవు, తీసుకురాపో. అది నీ బాధ్యత. బంగారం లేదు, తీసుకురాపంటే కుదరదు, అవసరం లేదు. మనమే తెలిసో తెలియకుండా ఈ మూర్ఖత్వాన్ని నేర్పించాం. ఇది మూర్ఖత్వం, ఇది ఒక అజ్ఞానం. తెలిసో తెలియకో కోరికల పట్ల బాధ్యతలు వహించడం మనమే నేర్పించి కుదరదు అని చెప్పేసి మా నాన్నకి మా అమ్మకి ఏం చేయలేకపోయినారు. అరే నువ్వు 2 ఇల్లులు కొనుక్కోరు కుదరదు అని చెప్పినా. నేను కట్టుకోను, నేను కుదరదు, నాకు కుదరదు, నేను తిరుగుతాను అడ్డంగా. నేను అడ్డంగా తిరగాలని డిసైడ్ అయ్యా. నా డబ్బులు నాకు తిరగడానికి సరిపోవడంలే, ఇల్లు ఎక్కడ కట్టుకునేది. అరే నువ్వు పెద్ద కారు కొనుక్కో, నాకు కుదరదు అని చెప్పిన. కొనుక్కున్నా నానో కారు, అప్పుడెప్పుడో ఉండేది నాకు, అది కూడా అమ్మేశా. కుదరలేదు నాకు. మళ్ళీ కుదిరినప్పుడు కొనుక్కుంటాను, నాకు అవసరమైనప్పుడు. అంతేగాని పెద్ద కారు కొనుక్కోవాలి, చూపించుకోవాలి, సూట్ వేసుకోవాలి, చూపించుకోవాలి, కోట్ వేసుకోవాలి, చూపించుకోవాలి, వడ్డానం వేసుకోవాలి, చూపించుకోవాలి. ఏంది చూపించుకునేది? చూపించుకోవడానికే జీవితం అంతా పోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఎముకలు ఇరిగిపోతుంటాయి సంపాదించేవాడికి, అవునా కదా? అది ఆడవాళ్ళు సంపాదిస్తున్నారా మగవాళ్ళు సంపాదిస్తున్నారా కాదు. అనవసరమైన వాటి పట్ల బాధ్యత వహించి ఎముకలు ఇరిగిపోతుంటాయి. అవసరానికి మించి అవతల వాడి మీద భారం మోపకూడదు. అది ఆడవాళ్ళ మగవాళ్ళ కాదు. ఇక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళని కాదు. ఒకప్పుడు ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళు, ఇప్పుడు లేదు. ఆడవాళ్ళకి వేడిగా నాకు పెన్న నుంచి తీసుకొచ్చి నా నోట్లో పెట్టాలని కుదరకూడదు. వేడిగా తీసుకొచ్చి పెట్టాలి. నాకు అమెరికాకు వెళ్ళిన తర్వాత ఈ తిక్క కుదిరేది నాకు. నేను కూడా వేడిగా కావాలని కోరుకున్నాను మా ఆవిడతో. ఈ పొద్దున్న వంట చేయాలి, మధ్యాహ్నం వంట చేయాలి, సాయంత్రం ఇంకొకటి చేయాలి. పొద్దున పెట్టింది నాకు మధ్యాహ్నం పెట్టకూడదు, మధ్యాహ్నం పెట్టింది సాయంత్రం పెట్టకూడదు అనుకునేవాడిని. అమెరికాకు పోయిన తర్వాత 3 పూట్ల కాదు 3 రోజులకు ఒకటే తినేవాడిని. 3 పూట్లకు 3 వంటలు కాదు. ఈరోజు చేసుకున్న పప్పు 3 రోజులు తినాలి, అదే చేశాను నేను. ఈరోజు చేసుకున్న అన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులు తిన్నా నేను. ఎప్పుడో 20 నెలల క్రితం చేసిన చపాతీలు షాపులో కొనుక్కొచ్చుకొని రోజు అవే వేడి చేసుకొని తిన్నాను. అప్పుడు తెలిసి వచ్చింది మా ఆవిడ విలువ నాకు. ఏదో ఒకటి పెట్టి చాలు, నువ్వు పెడితే పెట్టడమే చాలు.
అమెరికాకి వెళ్ళాక నాకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అమెరికాకి వెళ్ళింది నేను వాళ్ళకి ధ్యానం నేర్పించాలనుకున్నా, కాదు నా లోపలంగా కొంచెం తెలియని కొవ్వు ఉంది. 3 పూట్ల 3 రకాలు చేసి పెట్టాలి, అది కూడా టేస్టీగా ఉండాలి, నచ్చేటట్టు ఉండాలి. నేను తినేదే పెట్టాలి, ఇడ్లీ పెట్టకూడదు, సాంబార్ పెట్టకూడదు, అది పెట్టకూడదు, ఇది పెట్టకూడదు, అన్నీ మూసుకున్నప్పుడు నువ్వు దేవతవమ్మా, నా కడుపు కాలకుండా ఉంటే చాలు. నాకు ఇండియాలో ఆడవాళ్ళ విలువ అమెరికాకి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఇండియాలో ఆడవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత సహనంగా ఉంటారు, ఎంత ధర్మంగా ఉంటున్నారు, ఎంత చక్కగా ఉంటున్నారు, ఏమి ఆశించకుండా ఎన్ని పనులు చేస్తున్నారు. అక్కడ నేనే వండుకోవాలి, నేనే తుడుచుకోవాలి, నేనే టాయిలెట్ కడుక్కోవాలి, నేనే బట్టలు ఉత్తుకోవాలి, నేనే అన్నం చేసుకోవాలి, నేనే తినాలి, నేనే నా ప్లేట్లో పెట్టుకోవాలి, నా ప్లేట్ నేనే కడుక్కోవాలి. అమ్మా, మా అమ్మ విలువ, మా ఆవిడ విలువ, ఇండియాలో ఉన్న స్త్రీల విలువ నాకు అమెరికాకి వెళ్ళొచ్చాక బాగా అర్థమైంది. అది సో కోరికలు తీర్చే అవసరం లేదు. కోరికలు తీర్చడం ప్రేమ కాదు. కుదిరితే తీరుస్తాం మనకి ఇష్టమైతే నా ఇష్టం. అది నాకు కుదిరితే మా అమ్మకు బెంచ్ కారు కొనిస్తాను, నా ఇష్టం. కొనిస్తానా లేదని గ్యారంటీ లేదు, కానీ మా అమ్మకు హాస్పిటల్కి ఖర్చులు అవసరం, అది నేను చూసుకోవాలి, నేను ఎక్కడున్నా చూసుకోవాలి, అది నా బాధ్యత. మా అమ్మకు వేసుకోవడానికి డ్రెస్సులు కావాలి, అది నా బాధ్యత. వేసుకోవడానికి, చూసుకోవడానికి కాదు, చూపించుకోవడానికి కాదు, చూపించుకోవడానికి ఏమి చేయము ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ప్రశ్న వేశారు. నెక్స్ట్, బాగుందా? భిన్నంగా ఆలోచించు, ఇదే భిన్నంగా ఆలోచించు అంటే ఇలాగే సరైన, మనకు తెలీదు, అన్ని మంచి అనుకుంటాం. పిల్లల కోరికలు తీర్చడం మంచి అనుకుంటాం, కాదు, పిల్లల కోరికలు తీర్చే అవసరం లేదు. కుదిరితే ఇష్టమైతే తీరుస్తాం. భార్య కోరికలు తీర్చే అవసరం లేదు, కుదిరితే ఇష్టమైతే ఇంత పప్పన పెడతాం, తిను లేకపోతే లవసావు. 3 పూట్ల వండడం మన కర్తవ్యం, మన విధానం, కానీ 3 పూట్ల రకరకాలుగా ఉండే అవసరం లేదు. అది ఎస్ సార్. సార్ నమస్తే. ఇప్పుడు ఒక స్పిరిచువల్ జర్నీ చేయడానికి వచ్చిన తర్వాత కూడా ఇలా ఎంతోమంది నేను 5 గంటలు ధ్యానం చేస్తా, 10 గంటలు ధ్యానం చేస్తా అని అందరికీ చెప్పుకునడం ఒకటి, మళ్ళా వీళ్ళందరికీ సపరేట్ ఈగో, ఇదాన్ని వాడేద్దాం, వాన్ని వాడేద్దాం, వీన్ని వాడేద్దాం, ఇలా ఈగోలు ఎందుకు తగ్గుతలేవు సార్? చాలా మంచి ప్రశ్న. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఈగోలు ఎందుకు, అవునా కదా? చాలా మంచిది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవతలవాడికి ఈగోలు ఉన్నాయా లేదా మనకు అనవసరం, మనకు ఈగో ఉందా లేదా వినండి సార్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవతలవాడికి ఈగో ఉందా లేదా మనకు అనవసరం, మనము మన ఈగో ఎంత తగ్గించుకున్నాము అన్నదే ప్రశ్న. ఈసారికి ఎంత ఈగో ఉందో నాకు అనవసరం, నాకు ఎంత ఈగో ఉంది, నేను ఎంత తగ్గించుకున్నాను అన్నా కదా. ధ్యానము ఆధ్యాత్మికత అంటే మనల్ని మనం చూడటము. వీళ్ళంతా మారారా లేదా నాకు అనవసరం, వీళ్ళందరితో నాకు అనవసరం, నేను మారానా లేదా అన్నదే లెక్క. నా దృష్టి నా పైనే, అదే ధ్యానం. నా దృష్టి ఇంకా ఎవరి పైన కాదు. మనం ఇంకొకటి ఈగోయిస్ట్గా ఉండాలా లేదా, వాడు బాగా గొప్పగా ఉండాలి కదా అని అడుగుతున్నామంటే మనకి ఈగో ఉంది అని అర్థం. మనకి ఈగో ఉంటే ఇంకొకటి ఈగో గురించి మనం ఆలోచించుకుంటా ఉంటాం. మనకి ఈగో లేకపోతే వాడు ఏ బాయిలో దూకినా మనకు సంబంధం లేదు. వాడు ఏం చెప్పుకుంటున్నాడు, వాడు ఏం గొప్పలు చెప్పుకుంటున్నాడు, వాడు ఏం తిప్పలు చెప్పుకుంటున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు మనకు సంబంధమే లేదు. నేను ధ్యానం చేశానా లేదా, నేనేదో కుదిరింది ధ్యానాన్ని చేశాను, ఏదైనా పని. సార్ ఏదో వంకాయ అడిగాడు ఈరోజు వంకాయ తెచ్చి పెట్టాను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ అన్నం పెట్టాలి, భోజనం పెట్టాలి. ఈరోజు నేను నా వంతు కర్తవ్యంగా నేను వంకాయ ఇచ్చాను, అంతే. నేను ఇంతే, అందుకే అంతకు మించి ఎక్కువ ఆలోచించకూడదు. అంతకు మించి ఎక్కువ ఆలోచిస్తున్నామంటే మనకు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే వాడికి కాదు ఈగో ఉన్నది, మనకు. ఇతరుల ఈగో గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామంటే మనకి ఈగో ఎక్కువగా ఉంది అని అర్థం. మరి ఎట్లా సార్ వీళ్ళు ఎప్పుడు మారుతారు అంటే ఇప్పుడే మారరు, వచ్చే జన్మకు మారొచ్చేమో, మనకెందుకు? వాళ్ళు ఎప్పుడైనా మారని, అవునా కదా. ఆ బండరాయి ఎప్పుడు మారుతుంది అంటే కుదరదు, మనకు తెలియదు. బండరాయి ఇక్కడ పిరమిడ్ దగ్గరికి వచ్చింది, ఈ పిరమిడ్ దగ్గరికి బండరాయి వచ్చింది, ఇంకా మారలేదంటే అది మారడానికి వచ్చిందా?
ఏదో ఉండడానికి వచ్చింది వాడ ఈడ వస్తూనే చూశాడు చాలా రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళన్నీ మారిపోతాయేంటి? మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ధ్యానంలో మనం గమనిస్తే ఉదాహరణకు ఒక స్కూల్లో చేరాం, స్కూల్లో చేరిన వాళ్ళంతా టాపర్స్ అయిపోయారా? ఏం సార్ మీరు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళి ఉంటారు కదా, నేను కూడా స్కూల్కి వెళ్ళాను. మా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చదువుకున్న వాళ్ళ 100 వచ్చేసాయా మా స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ? లేదే. ఒకడు ఫెయిల్ అయ్యేవాడున్నాడు, ఒకడు పాస్ అయ్యేవాడున్నాడు, ఒకడు బాగా చదివేవాడున్నాడు, ఒకడు స్కూల్ ఎగరగొట్టేవాడున్నాడు, ఒకడు బయటికి పోయి ఆగరగొట్టేవాడున్నాడు, ఒకడు టీచర్కి రాయేసేవాడున్నాడు. అనగా చిన్నప్పుడు మా అన్న స్కూల్కి వెళ్ళమంటే రాత కొట్టేవాడు, నన్ను స్కూల్కి వెళ్ళమంటావా? ఎంత కంటకావరం. ఆయన ఇష్టం అది. స్కూల్లో చేర్పించాము, అప్పుడు స్కూల్ని నిందిస్తామా? ఎందుకు ఈ స్కూలు? వీడి ప్రాబ్లం అది. ఒకే స్కూల్లో చేరినా ఒకే రకంగా ఉండడానికి సాధ్యం కాదు. ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళే ఒకే రకంగా ఉండడం లేదు, అవునా కదా? నేనున్నట్టు మా అన్న లేడు, ఒకే తల్లి కడుపున పుట్టాడు, 10 సార్లు ఒక యోగి అయిపోయాడు. వాళ్ళన్న ఒక మంచి డాక్టరో ఇంజనీరో అయ్యాడు, అవునా కదా? ఎందుకు? అదే తల్లి కడుపున పుట్టి ఎందుకు మారలేదు? కుదరదు. ఒకే పిరమిడ్కి వచ్చినంత మాత్రాన మారరు, ఒకే ధ్యానం చేసినంత మాత్రాన ఒకే రకంగా ఉండడం కుదరదు. వచ్చారు, విన్నారు, ఎప్పుడు మారుతారో మనకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. వచ్చి 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 ఈ జన్మకు వచ్చే జన్మకు మారుతారు. మన పని ఏంటి? మనం ధ్యానం చెప్పామా, మనకు తగినది కుదిరేది మనం ఏమైనా చేసామా? లేదు, కుదరలేదు, చేయలేదు, అయిపోయింది. అక్కడికి ఫుల్ స్టాప్. మనం ఎక్కువగా బుర్రలోకి అన్ని వేసుకుంటే మనం ఈ పిరమిడ్లో ఎక్కువ రోజులు ఉండలేము. వద్దురా భయ్, ఈ పిరమిడ్లో వాళ్ళు కూడా ఎవడు మారట్లేదు, అంత ఎదవలే, వద్దు ఇంకొక పిరమిడ్ చూసుకుందాం, వద్దు ఇంకొక ధ్యానం చూసుకుందాం, ఇంకొక గురువుని చూసుకుందాం. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యోగ ప్రస్తులు ఉంటారు, వాళ్ళనే యోగం కోసం రాకుండా, యోగం కోసం వచ్చి యోగం చూడకుండా అన్నీ చూసాం. స్కూల్ ప్రస్తులు ఎవరు? స్కూల్కి వెళ్ళి స్కూల్లో టీచర్ చెప్పిన పాఠాలు కాకుండా అన్నీ వినేవాళ్ళు స్కూల్ ప్రస్తులు. స్కూల్కి వెళ్ళారు, ఎవరు ప్రశ్న పట్టిపోతారు? స్కూల్లో టీచర్ చెప్పింది కాకుండా మిగతా అవన్నీ చూసేవాళ్ళు. స్కూల్లో పిరమిడ్ అనే స్కూల్లో 10 సార్లు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం, అది చూసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎక్కువ కాలం ఉండగలుగుతారు. అది కాక ఇంక అన్నీ చూసామా, అయిపోయింది, మన బుర్ర చెడిపోతుంది. ఎందుకంటే ఎవడు ఇష్టం వచ్చిన వాడు చేస్తున్నాడు. ఎక్కడైనా సరే, ఎక్కడైనా జరిగేది ఇదే. గుడికి పోయినా అదే జరుగుతుంది, బడికి పోయినా అదే జరుగుతుంది, హాస్పిటల్కి పోయినా అదే జరుగుతుంది, బస్ స్టాండ్కి పోయినా అదే జరుగుతుంది, ఏ గురువు దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా జరిగేది అదే. ఎవరు మారుతారో తెలియదు, ఎవరు మారదో తెలియదు, ఎందుకు మారరో తెలియదు, ఎంత చెప్పినా మారరు, మనకు తెలియదు. మన పిల్లలే మనం చెప్తే మారట్లేదు. ఈ ఊర్లో వాళ్ళు ఎందుకు మారుతారు? ఎందుకు మారాలి? మన పిల్లలు మనం చెప్పింది వింటున్నారా? ఏం సార్, ఎందుకు వినరు? కష్టపడి రక్త మాంసాలు దారపోసి వాళ్ళే మన జీవితం అనుకొని చేస్తుంటాం, అయినా మారదే. మన పిల్లలు మనం చెప్పింది చేయరు, కానీ ఊర్లో వాళ్ళందరూ చెప్పింది చేయాలంట. ఇది దురాశ కదా? దురాశ దుఃఖానికి చేటు. అందరూ మారాలని దురాశ పడకండి. మారడం మారకపోవడం వాళ్ళ ఇష్టం, ధ్యానం చెప్పడం మన ఇష్టం. చెప్పాము. నేను ఈరోజు భిన్నంగా ఆలోచించి పుస్తకాలన్నీ మీకు ఇచ్చాను, చదువుతారా లేదా? గ్యారంటీ ఉందా? మీరందరి దగ్గర అగ్రిమెంట్ రాపించుకున్నానా ఏమన్నా? అగ్రిమెంట్ ఏమైనా రాపించుకోలేదు. నా కర్తవ్యం ఏంటంటే పుస్తకాలు ఇవ్వడము, అంతే. అంతకుమించి నేను ఎక్కువ ఆలోచించానంటే పుస్తకాలు నేను ఇవ్వలేను. పుస్తకాలు ఎట్లా ఖర్చు? నేను ఇంత కష్టపడి ప్రింట్ చేస్తే మీరు చదవరా? ఫ్రీగా ఇస్తే చదవరా? మోసుకొని వచ్చి చదవరా అని రేపు పొద్దున్నే మీకు అందరికి ఫోన్ చేసి కాల్ సెంటర్ పెట్టి అడిగాను అనుకోండి, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ నాకు ఉండదు ఇక్కడ. వద్దురా బాయ్, ఈడొద్దు, ఈడు పుస్తకాలు వద్దు, ఈడు రానివ్వడం ఇంకా మంచిది. వచ్చి ఊరికి తలకాయ నొప్పి లేపుతాడు, మనకు ఫోన్ చేస్తాడు, వీడు ఒకటి చదివాలి అడుగుతాడు, పాటించలేదు అడుగుతాడు. ఎందుకు వచ్చి మనం నెక్స్ట్ టైం వద్దు, ఆయన ఉమామేష్ వద్దు, వాడు కాసి వద్దు, వాడు భిన్నంగా ఆలోచించవద్దు, వాడు భిన్నంగా ఆలోచించడం అడ్డంగా ఆలోచిస్తున్నాడు, పేరుకే భిన్నంగా ఆలోచించు అనుకుంటాం, అవునా కదా? వీడు భిన్నంగా ఆలోచించడం లేదు. మీ పుస్తకం మీరు తీసుకుపోండి సార్, ఎందుకు వచ్చిన బాధ?